మామూలుగా నా చిన్నప్పుడు బుక్స్ ఎక్కువ చదువుతూ ఉండండి. బాలమిత్ర, తర్వాత మ్యాగజైన్స్ రకరకాలు. అందులో వండర్ వరల్డ్ అనే బుక్ అనుకుంటా. బాగా గుర్తు. చైనాలో ఉన్నటువంటి ఒక చిన్న గ్రామానికి సంబంధించి వార్త. ఆర్టికల్ చదువుతూ ఉంటే ఆశ్చర్యం వేసింది. మన దేశంలో ఒక వెల్ డెవలప్డ్ సిటీ ఉండిద్దే. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. దానికి ఉండే ఎకానమీ ఆ చైనా విలేజ్కి అనమాట. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను? రూరల్ ఆటో నగర్లు అంటూ చంద్రబాబు నాయుడు ఏపీలో ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. జస్ట్ అది క్రాస్ చెక్ చేయగానే నాకు ఒక్కసారిగా ఆ చైనాలో ఉన్న ఆ విలేజే గుర్తొచ్చింది. విషయం ఏంటంటే వాస్తవానికి వరల్డ్లో రిచెస్ట్ విలేజ్ చైనాలో లేదు, మన ఇండియాలో ఉంది. అప్పటికి ఇంకా అది ఫామ్ అవ్వాలి. మాదాపూర్ కాదు, మాదాపర్. ఇది భుజ్ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. బట్ విలేజ్ అన్నట్టే కచ్ జిల్లాలోకి వస్తుంది, గుజరాత్. మీరు నమ్ముతారా? ఆడ ఉన్న ఇల్లేమో 7,600 ఇల్లు. అక్షరాల అక్కడ ఉన్నటువంటి మేజర్ బ్యాంక్ బ్రాంచ్లు 17. కారణం, ఆ ఊరిలో ఉన్నటువంటి జనాలు బ్యాంకులలో దాచిన డబ్బెంతో తెలుసా? 7,000 కోట్లు. ఓ చిన్న గ్రామం బ్యాంకులో దాచుకున్న మొత్తం 7,000 కోట్లు. ఇంతమంది జనాలు ఎక్కడి నుంచి అంటే యూకే, యుఎస్ఏలో ఎక్కువ మంది ఉంటారు. బట్ ఇందాక చైనా విలేజ్ అని చెప్పానే, ఐ థింక్ జింగ్ అనుకుంటా. అది జియామియస్ సమేదో అంటారు. జింగ్ సబ్జెక్ట్ కరెక్షన్. ఆ ఊరు అదేంటంటే ఆ చిన్న గ్రామంలో ఇల్లు. ఇంటికి బయట మొత్తం ఈ పొలాలు ఉంటాయి కదా, ఆ పొలాల మధ్యలో వచ్చేసి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు. పొల్యూషన్ లెస్ అనమాట, పొల్యూషన్ ఉండవు మళ్ళీ. అలా ఒక సిటీలో ఉండే పెద్ద పెద్ద కంపెనీలు అంటే చూస్తే మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ లైక్ అవి గ్రామంలో ఉన్నాయన్నమాట. అలా ఊరు రేంజ్లో డెవలప్ అయింది చైనాది. ఇప్పుడు ఏపీలో ఏం చేశారు? 175 నియోజకవర్గాలకు గాను ఈ 175 నియోజకవర్గాలలో వక్ఫ్ బోర్డు భూములు ఉంటాయి. ఈ వక్ఫ్ బోర్డు భూములని మైనారిటీలకు సంబంధించి ఉపయోగపడేలా చేయాలి. నాకు తెలిసి భారతదేశంలో ఎవరు కూడా, ఏ రాష్ట్రం కూడా అసలు ప్రపోజల్ తేలా. బట్ దిస్ ద బెస్ట్ ప్రపోజల్. ఏమన్నారు? రూరల్ ఆటో నగర్, ఈ లైవ్లీహుడ్ రిలేటెడ్ మైనారిటీలకు సంబంధించి వాళ్ళు ఉపాధి నిమిత్తం, శిక్షణ నిమిత్తం, తర్వాత వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ కానీ, లేదు ఆటోమొబైల్ రిలేటెడ్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఒక ఆటో నగర్ క్లస్టర్ లాంటిది ఉంటే అందులో ఏం ఉంటాయి ఏంటి మొత్తం ఈ ఊళ్ళలోనే ఉంటాయి. 175 నియోజకవర్గాలకు సంబంధించి హెడ్ క్వార్టర్లు తీయండి. హార్డ్లీ నేను అనుకోవటం ఒక 100 టౌన్ ఆర్ సిటీ టైప్ ఉండవచ్చు. రిమైనింగ్ 75 వచ్చేటప్పుడే ఖచ్చితంగా పల్లెటూరులే. మాది గుంటూరు జిల్లా ప్రతిపడి నియోజకవర్గం. ఓకే, మాది మండలం అంతే. మా రకం చెప్పంటే మేజర్ పంచాయతీ. నా చిన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. ఊరు ఏం డెవలప్ అయితే ఏం లేదు, కానీ జనాలు అయితే పెరిగారు. ఇంకా ఇలా చాలా ఉన్నాయి. పెదకూరపాడు, ఈ ప్రతిపాడు, ఇలా చెప్పుకుంటూ పోతే ఓకే మీకు తెలుసు ఇంకా అవన్నీ. సో ఏమంటే నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో పెడతారా, లేదు మా నియోజకవర్గం పెద్దంతపడి కూడా యాడ్ అయినట్టు ఉంది. మేబీ అక్కడ కూడా ల్యాండ్స్ బాగానే ఉంటాయి, వక్ఫ్కి సంబంధించి ఉంటే. అక్కడ అంటే ఒక నియోజకవర్గంలో నువ్వు ఎక్కడసారి తీసుకో, వక్ఫ్ భూములు ఎక్కడైతే ఉంటాయో ఆ భూములు ఉన్న చోట ఈ రూరల్ ఆటో నగర్లు వస్తాయి. మీరు బాగా క్రాస్ చెక్ చేయండి. కుల వృత్తులు అందామా, లేదు అన్నప్పుడు మామూలుగానే మెకానికల్ వర్క్లో ఎక్కువ వాలంటీర్ అందామా, ఐ డోంట్ నో. ఎక్కువగా ఈ ముస్లింలు ఏం చేస్తారంటే చదువు బాగా చదువుకుంటే అది వేరు, ఓకే చదువుకోవడానికి లెక్కలేయడానికి వస్తే చాలా కదా అనుకొని వీళ్ళు ఇమీడియట్గా ఏం చేస్తారు, చేతి పనుల్లోకి వెళ్ళిపోతారు. ఇలా మా ఊర్లో టైల్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మెకానిక్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ట్రాక్టర్ మెకానిక్, బైక్ మెకానిక్, ఏసీలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కువగా టెక్నికల్ స్కిల్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. సిటీలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, టెక్నికల్ స్కిల్స్ వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, త్వరగా నేర్చేసుకుంటారు. మేబీ ఇదే ఓ రకంగా వారు నిరుద్యోగులుగా లేకుండా ఉండడానికి హెల్ప్ అవుతుందేమో. సో అటువంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గుర్తించాడు. ఆ రూరల్ ఆటో నగరాలన్నీ పెడితే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ డెవలప్ అవుతుంది, ఆటోమొబైల్ సెక్టర్ డెవలప్ అయింది. ఆ తర్వాత నెమ్మదిగా ఊరంతా కూడా ఆల్మోస్ట్ చిన్న సైజు పట్టణం అయిపోయింది. ఇక ఆ తర్వాత వచ్చేసి బోల్డ్ అని డీలర్లు, వాళ్ళు వీళ్ళు వస్తూనే ఉంటారు, వెళ్తూనే ఉంటారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కసారిగా రూపురేఖలు మారిపోతాయి.
ఆంధ్రప్రదేశ్లో పల్లెల రూపురేఖలు మారబోతున్నాయి అనడానికి చంద్రబాబు నాయుడు ఆలోచించిన ఈ విధానం సూపర్. రానున్న రోజుల్లో మీరు రాసి పెట్టుకోండి. 2047 నాటికి నేను చాలాసార్లు ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇండియాలో రిచెస్ట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఇండియాలో ధనవంతులు ఎక్కువగా ఉన్నటువంటి స్టేట్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఓవరాల్గా అన్నప్పుడు అసలు తిరుగులేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది. భారతదేశం స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాల సందర్భంగా 2047లో చెక్ చేసుకుంటే. మరలా చెప్తున్నా, ఆల్రెడీ పంచాయతీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రిగా లోకేష్, ముఖ్యమంత్రిగా మన చంద్రబాబు గారు, వీళ్ళంతా ఏం చేస్తున్నారు? ఎక్కడికక్కడ గ్రౌండ్ లెవెల్ నుంచే డెవలప్మెంట్ని మొత్తం డీసెంట్రలైజేషన్ చేస్తున్నారు. అంటే ఏంటి, ఒక చోట కాదు, మొత్తం డీసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ అంతా కూడా. రోడ్లు కావాలా రోడ్లు, బ్రిడ్జ్లు కావాలా బ్రిడ్జ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేద్దాం. ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైనా పెడుతున్నారా? ఓకే, మీకు ఏం కావాలి? సింగిల్ విండో, ఓకే, పర్మిషన్స్ అన్నీ ఉన్నాయి, రైట్, ఇచ్చేద్దాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ కాస్త ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ అయిపోయింది. దీనివల్లనే ఉత్తరాంధ్ర రేంజ్ డెవలప్ అవుతుంది. రాయలసీమ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్గా ఏరోస్పేస్ దానికి మొత్తానికి అది అయిపోతుంది. ఈ కోస్తాలు ఏం చేస్తున్నారు? ఈ కోస్టల్ కారిడార్కి సంబంధించి అన్నప్పుడు ఎక్కడ వీలైతే అక్కడ పరిశ్రమలు పెట్టేందుకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేసేసి రెడ్ కార్పెట్ పరుస్తూ ఉన్నారు. సో వీకెండ్లో దిస్ ద బెస్ట్ వీడియో అండి. పల్లె రూపురేఖలు మారిపోబోతున్నాయి. నిరుద్యోగులు అన్న వాళ్ళు ఉండరు. అండ్ ఊళ్ళు వచ్చేసి గ్రామాలుగానే ఉంటాయి, కానీ ఆ గ్రామాల ఊరు బయట వచ్చేసి ఆటోనగర్ క్లస్టర్లు ఉంటాయి, రూరల్ ఆటోనగర్లు ఉంటాయి. బాబా సింప్లీ సూపర్ అండి అసలు ఆలోచన మాత్రం.